సర్ప్రైజెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారు కొంతమంది. చెప్తాను వాళ్ళ గురించి కూడా. ఫస్ట్ నా గురించి వస్తే నాకైతే చాలా చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నాకన్నా హనీ అయితే డబుల్ ఎక్సైట్‌మెంట్, డబుల్ హ్యాపీనెస్‌తో ఉంటదనమాట సర్ప్రైజ్ అనగానే. ఇంకా మూడోది మా ఆయన. అస్సలు సర్ప్రైజెస్ అంటేనే ఇష్టం ఉండదు. ఇచ్చినా రియాక్షన్ ఉండదు. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా! చెప్తున్నాను దాని గురించి. హనీకి అయితే సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా! దానికోసం మా హస్బెండ్ ఈ బుక్స్ తెచ్చారు. ఒక 2 డేస్ బ్యాక్ రాయచూర్ వెళ్లారనమాట. సమ్ వర్క్ ఉందని చెప్పి ఆఫీస్ వర్క్. అక్కడ ఏదో షాప్లో ఇవి చూసారంట. బుక్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్టివిటీ బుక్ ఒకటి అండ్ పెప్పా పిగ్ అంటే హనీకి చాలా ఇష్టము. సో అదొకటి, డోరేమోన్ ఇవన్నీ కలరింగ్స్ వేసేవి, ఇంకో డాట్ టు డాట్ కనెక్షన్స్ చేయడం, అంటే డాట్స్ అన్ని కలిపితే ఒక యానిమల్ వస్తుంది కదా అలాగా. సో ఇలాంటివి ఒక 4 to 5 బుక్స్ తెచ్చారనమాట. అయితే నాకు మ్యారేజ్ అయిన ఈ 5 to 6 ఇయర్స్లో నాకు సర్ప్రైజ్ కావాలి అన్న కూడా మా ఆయన ఎప్పుడు ఇవ్వలేదు. కానీ హనీ సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది ఏం తెచ్చినా అన్న తెలిసినప్పటి నుంచి ఇంకా చిన్నదైనా కూడా సర్ప్రైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సర్ప్రైజే ఇష్టం లేని మనిషి సర్ప్రైజ్ చేస్తున్నారు. అదే ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అనుకుంటా.